దేశాన్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయడానికి దేవుడు 3 సిక్కులను వాడుకున్నాడు. 3 పంజాబ్ దేశం నుండి వచ్చినారు. మొదటి వ్యక్తి కర్తార్ సింగ్, బహుశా ఆయన పేరు మీలో చాలామంది వినిండిపోవచ్చు. రెండవ వ్యక్తి సాధు సుందర్ సింగ్. మూడవ వ్యక్తి మదర్ భగత్ సింగ్. మనకి భగత్ సింగ్ గారి పరిచయం గురించి కొన్ని తెలుసు, విన్నాము, వేరే భక్తులు చెప్పేది కూడా మనకు పరిచయం. ఇప్పుడు నేను ఒకే ఒక సందర్భము రెండో వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారిని చెప్పి ఈ సెషన్ ముగించడానికి ప్రయత్నం చేస్తా. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అంటే ఆయనకు చాలా జిజ్ఞాస మొదలైంది, అన్వేషించడం ఆరంభించినారు. సరే, సమయం అద్దుబాటును బట్టి దాటిపోవటానికి ప్రయత్నం చేస్తా. ప్రభు ఆయన దర్శించినాడు, ఆయన రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత ఎందుకు ఆయన పేరు సాధు అని పెట్టినారంటే, ఆయన పేరు మామూలుగా సుందర్ సింగ్ అంతే. సాధు అని ఎందుకు పెట్టారంటే, ఆయన ఆ దినాల్లో మిషనరీలు ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు భారతదేశానికి స్వతంత్రం రాలేదు కనుక మిషనరీల వల్ల సూటు అది ఇది వేసుకొని సాక్ష్యం చెప్తే, ప్రభుని గురించి బోధిస్తే భారతదేశంలో ఇది విదేశీయుల యొక్క సాంప్రదాయం అని అనుకుంటారని, భారతదేశంలో భక్తి కలిగిన వాళ్ళు ఎలాగుంటారో అలాగుండాలని ఆయన అనుకున్నాడు. భక్తి కలిగిన వాళ్ళు ఎలాగుంటారు? కాషాయ వస్త్రం ధరిస్తారు, తల వెంట్రుకలు అలాగే వదిలేస్తారు, గడ్డం అలాగే వదిలేస్తారు, కాళ్ళకు చెప్పులు లేకుండా ఓ సాధారణమైన జీవితం ఎలాగ జీవిస్తారో అలాగ పై వస్త్రం మాత్రమే కాదు, హృదయం కూడా లాంటిది ఆయనకి. అందుకే అలాగూ వస్త్రధారణ కలిగి యేసుప్రభుని గురించి ప్రకటిస్తుంటే ప్రజలు అన్నారు, ఆ నోట ఈ నోట సాధు 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 సుందర్ సింగ్ అని అట్లా పేరు వచ్చింది. మనకు సుందర్ సింగ్ అంటే వెంటనే ఎలగదు, కానీ మన వాళ్ళు ఎవరైనా సాధు ఎరుసలేమంటారా అంటారా? మనం ఎవరికైనా సాధువులుగా కనిపిస్తామా? అసాధులుగా కనిపిస్తాం. ఆయన బోధ, క్రీస్తు యొక్క పరిచయము సాధువుగానే ఉండింది. అలాగే వాక్యం చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు అన్నారు, నువ్వు యేసునైనా అంగీకరించింది రహస్యంగా ఉంచుకో, లేదా యేసును విసర్జిస్తే మా ఇంట్లో ఉండు, యేసు కావాలనుకుంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో. ఆయన చాలా మన మాదిరి పేదోడు కాదు. మన మాదిరి అంటే మా మాదిరి. మీరు రిచ్ అనుకో, మేము చూస్తేనే అర్థమవుతుంది ఎంత ధనవంతులు అని. విజయనగరంలో అంత రాజులే. నేను కొంతమంది రాజులు అనుకున్నా అప్పట్లో. ఇప్పుడు వాక్యానికి కరెక్ట్ రాజులు, యాజకులు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉందంటే, ఒక పొలాలు ఉంటాయి కదా, ఒక మేర అంటే తెలుసు, మీరు ఏమంటారు? మేరేనా? పొలంలో ఒక మేర దగ్గర నిలబడితే, ఒక చివరి దగ్గర నిలబడితే అవతల చివర ఆయన చూడటానికి చేత అయ్యేది కాదంట. అంటే కనిచూపు మేరలో ఇంక వాళ్ళ పొలమే అంత, అవతల పొలమేర లేదా మేర తెలియదు. పంజాబ్ రాష్ట్రం చాలా సారవంతమైంది. 5 నదులు ప్రవహిస్తాయి దాంట్లో. వాళ్ళు గోధుమలు ఎక్కువగా పండిస్తారు. అలా విస్తారం పిచ్చి పండించేది. ఎక్కడ పొలాలు ఉన్నాయో, ఎంత వస్తుందో, ఏం కథ కూడా తెలిసేది కాదట. వాళ్ళ నాన్న యేసుని అంగీకరిస్తే నీకు ఆస్తులు వచ్చి లిగవ కూడా రాదు, యేసుని విసర్జిస్తే ఇదంతా నీకే. మనలాంటి వాళ్ళు ఏంటి ఏమని అంటాం? మనకు అంత అవకాశం రాదు. ఎందుకంటే దేవుడు అందరికీ ఆ సీన్ ఇవ్వడు, అందరికీ ఆ పరీక్ష పెట్టాడు. ఎవరికి తగినట్లు పరీక్ష వాళ్ళకి పెడతాడు. మనకి ఏ అంటే యాపిల్, బి అంటే బి, ఇదే ఇక్కడే ఉంటాం, కానీ మనము పైదాకా ఎక్కడ పోతాము? అందుకనే చిన్న పరీక్షలు వస్తేనే మనం చాలా బాధపడిపోతున్నాయి. ఈ పరీక్షలన్నీ నాకే వచ్చినాయని నేను చాలాసార్లు అనుకుంటుంటా. ఈ సాధు సుందర్ సింగ్ గారిది, యోసేఫ్ గారు లాంటిది, ఇతర మోషే లాంటిది, దావీదు లాంటిది, దానియేలు లాంటిది, వీళ్ళందరికీ ఎందుకు రాదు ప్రభా పరీక్షలు? మేము కూడా ఎదురు చూస్తున్నాం. మేమేం తక్కువ అనుకున్నావా? నెబుకద్నెజరుతో ఇలాగ మాట్లాడుతున్నానంటే నీకు అంత సీన్ లేదు. మనిషిని బట్టి మనం పరీక్ష పెడతాం, కానీ 10వ తరగతి అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి 1వ తరగతి పరీక్ష పెట్టము. 10వ తరగతి పెడతాం. పిహెచ్డి పరీక్ష రాసే వాళ్ళకి పిహెచ్డీదే పెడతాం. 1వ తరగతి క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఏమో. మనం అంతా ఇప్పుడు ప్లే స్కూల్లో ఉండే వాళ్ళకి ప్లే స్కూల్లోనే చెప్తారు, అదే క్వశ్చన్ పేపరే ఉంటుంది, అదే పరీక్ష ఉంటుంది, అలాగే ఉంటాం. వాళ్ళు క్రీస్తు కొరకు మామూలుగా లేదు వాళ్ళ జీవితం, హై ఎండ్ అలాగే సాగిపోతున్నారు. అప్పుడు వాళ్ళు అన్నగారు అన్నారంటే సాధు సుందర్ సింగ్ని, నువ్వు కట్టుబట్టలు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోద్ది గంబాడిగా.
మామూలు కొంతమంది మన దగ్గర ఎప్పుడైనా సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తుంటారు కదా, నేను యేసుని నమ్ముకున్నందుకు ఇంట్లో నుండి నన్ను తోసి వెలేసారు, అందుకే నన్ను కట్టుబట్టలతో బయటకు వచ్చాను అని. సాధారణంగా చెప్పేవాళ్ళు కట్టుబట్టలతోనే బయటకు వచ్చింటారు. ఈయన కట్టుబట్టలు కూడా వదిలేసిపోమన్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు సిక్కులు అంటే, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, ఎక్కడైనా ఒకటే, సేమ్ టు సేమ్, ఇన్సైడ్ అవుట్ సైడ్. అందుకే కఠినం అంటే అలా కఠినమే చెప్పినాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, నాన్న నాకు ఒక 5 నిమిషాల సమయమే. సరే, ఇంట్లో నుండి అలాగ బయటకు వెళ్తే వాళ్ళ పొలాలే ఉన్నాయి, అన్ని అరటి తోటలు, తమలపాకు తోటలు, ఇలాగ అన్ని తోటలు కనిపిస్తున్నాడు. ఒక్కసారి ఆ తోటలో వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినాడు, భవిష్యత్ నేను ఇక్కడికి మరలా రానేమో, ఇది మా పొలాల్లో ఇంకా నేను కాలు పెట్టనేమో. ఏం ప్రార్థన చేసినాడో తెలుసా? ప్రభువా, భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినప్పుడు వస్త్రహీనుడిగా వచ్చినావు, నీతో పోల్చుకుంటే నేను వస్త్రహీనుడిగా బయటికి వెళ్ళడం అనేది గొప్ప త్యాగమేమి కాదు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చినావు, దరిద్రుడిగా వచ్చినావు. నీతో పోల్చుకుంటే నేను ఇంట్లో నుండి దిగంబరిగా బయటికి వెళ్ళిపోవడం గొప్ప త్యాగమేమి కాదు. నువ్వు దేవదూతలందరినీ విడిచిపెట్టి భూమి మీదకి మానవాకారాన్ని దిగి వచ్చినావు. నీతో పోల్చుకుంటే నా పరివారాన్ని, కుటుంబాన్ని, తండ్రిని విడిచిపెట్టి ఏకాగ్గా నీ కొరకు సాగిపోవడం గొప్ప త్యాగమేమి కాదు. చివరిగా నువ్వు నా కొరకే శిలువ మీదకి వెళ్ళి ప్రాణాన్ని అర్పించిన, ప్రాణం పెట్టిన నీ ప్రేమకు నేను ఇంట్లో నుండి ప్రాణంతో బయటికి పోవడం గొప్ప త్యాగమేమి కాదు. నీ త్యాగంతో పోల్చుకుంటే నాది పోల్చడానికి కూడా లేదు. నీవు నా ఒక్కడి కొరకే ఇంత త్యాగం చేసి వచ్చావు. నేను కట్టుబట్టలు కూడా లేకుండా ఇదిగో నీ కొరకు వస్తున్నా, నన్ను స్వీకరించు. ప్రార్థన చేసినాడు, లేచినాడు. వేసుకున్న బట్టలు కనిపించినాయి, అక్కడే తమలపాకు చెట్లు కనిపించినాయి, తర్వాత అరటి తోటలు తనవే కనిపించినాయి. వాటితో ఆదాము చేసుకున్నట్లు కచ్చడాలు చేసుకున్నాడు, బట్టలు తీసేసినాడు, ఆ కచ్చడము తన మొలకు చుట్టుకున్నాడు. ఆ తీసేసిన బట్టలన్నీ చక్కగా మడతపెట్టి ఈ కచ్చడాల్లో ఒకటి కవర్ మాదిరి తయారు చేసి కవర్ పెట్టుకొని నాన్న దగ్గరికి వచ్చినాడు. నాన్న చూసి ఆశ్చర్యపోయాడు, వీడు మనసు మార్చుకుంటాడు అనుకున్నాన్ని. చూస్తే అర్థమవుతుంది, కచ్చడాలతో వచ్చినాడంటే అర్థమేంటి? మనసు మార్చుకోవడం, ఇంక వెళ్ళిపోవటానికి సిద్ధంగా వచ్చినాడు. ఏంట్రా, ఏం తీర్మానం? నా యేసు నా కొరకు దిగంబడిగా వచ్చినాడు, నేను యేసు కొరకు దిగంబరిగా వెళుతున్నాను. ఇదిగో నీవు నాకు పెట్టిన వస్త్రాల్లో. వాళ్ళ నా పాదాల దగ్గర పెట్టాడు, కచ్చరాలు చుట్టుకున్నాడు, అలాగే వీధులు ఎమ్మడి వెళ్తున్నాడు. చూసేవారు ఎంత వెర్రి కాకపోతే ఏంటండి, కోట్లకు పడగలెత్తిన నాన్న ఇల్లును, ఆస్తిని, కుటుంబాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంత పిచ్చి పట్టింది. ఈ కట్టుకున్న కచ్చడాలు ఎంతకాలం ఉంటాయి? అవి వెళ్ళిపోతాయి కదా, ఊడిపోతాయి కదా అని అనుకున్నారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తల్లైనా తండ్రైనా నిన్ను విడిచిపెడతారు, కానీ నేను నిన్ను విడవను. స్త్రీ తన చంకనున్న బిడ్డనైనా మర్చిపోతుంది, కానీ నేను నిన్ను విడవను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన దర్శించడానికి, ఆయనకి సహాయం చేయటానికి ఇష్టపడ్డాడు. అప్పుడే ఒక మిషనరీ ఆయన కళ్ళకు కనిపించినాడు. మిషనరీ అన్నాడు, ఎన్ని నువ్వు సాధు సుందర్ సింగ్ కదా, ఏమి ఇలాగ వెళ్ళిపోతున్నా? నా ప్రభువే నా కొరకు ఇంకా దరిద్రుడిగా దిగి వచ్చినాడు, నాకైనా కచ్చడాలు ఉన్నాయి. నా ప్రభు కంటే గొప్ప త్యాగం నాదేం కాదు. ఆ మిషనరీ యొక్క ఉదయం కరిగిపోయింది. ఆ దినాల్లో వాళ్ళ బగ్గీల మీద, అంటే గుర్ర బగ్గీల మీద తిరిగేవాళ్ళు, వాళ్ళ కార్లు లేవు. ఆ బగ్గీ మీద ఈయన కూర్చోబెట్టించుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు. ఆ మిషనరీ మనసు కరిగిపోయింది. ఒక మంచి కొత్త డ్రెస్ తీసుకొని వచ్చినాడు, ఆయన కోరింది కాషాయం. అలాంటిదంతా ఆయనకి ఇచ్చినాడు. ఇక మీరు వేసుకోండి, మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నారో ఉండండి, మీకు ఏ అభ్యంతరం లేదు. సౌఖ్యము కోరే వ్యక్తి కాదు, క్రీస్తు సిలువను మోసే వ్యక్తి.
అందుకే ఇలాగన్నాడు, క్రీస్తు నన్ను ప్రేమించి పిలిచినాడు, నేను బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తా. అప్పుడు మిషనరీ చెప్పాడు, మీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారంటే వెళ్ళండి, బట్ ఏ రోజైనా మీకు దాక్కోవటానికి స్థలం అవసరమైతే ఇక్కడికి రండి. ఎప్పుడైనా మీరు దిగంబడిగా ఉంటే ఇక్కడికి రండి. ఎప్పుడైనా మీకు చలి వేస్తే ఇక్కడికి రండి. ఎప్పుడైనా మీరు రోగం వస్తే ఇక్కడికి రండి. ప్రార్థన చేసిన తర్వాత ఈయన వెళ్ళాడు, అలాగే సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక్క సంగతి మాత్రం నేను చెప్పి ముగిస్తా. ఇలాంటి ఒక ఇలాంటిదంటే మీది పెద్ద ఊరు, చిన్న గ్రామం దగ్గరికి ఓ రోజు వచ్చినాడు సాధు సుందర్ సింగ్ గారు. సామాన్యమైన వస్త్రధారణ, కాషాయాలు అవన్నీ ధరించుకుని ప్రభుని గురించి బోధించి ప్రకటిస్తుంటే కొంతమంది విన్నారు, కొంతమంది నిరాకరించినారు. రాత్రి వాక్యము పరిచయం అయిపోయిన తర్వాత ఎవరో దయగలిగిన వాళ్ళు ఏం చేశారంటే సాధు సుందర్ సింగ్ గారికి వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న గది ఇచ్చి, మీరు ఇక్కడ పడుకోండి బ్రదర్ అని చెప్పారు. ఒక జాగ్రత్త చెప్పారు, ఇది కొండ ప్రాంతము, ఏజెన్సీ ఏరియా లాగా, మీరు బయటికి వెళ్ళకూడదు. రాత్రిపూట వెళితే సింహాలు వస్తాయి, అపాయం ఉంటుంది. ఉదయం మేము లేచి మిమ్మల్ని పిలిచేదాకా తలుపు తీసుకుని బయటికి రావద్దండి అన్నారు. సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళు చెప్పింది సరే అన్నాడు. వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. దేవుని కొరకు ఉద్యోగం ఉన్న వారికి నిద్ర పట్టదేమో, ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి తలుపు తెచ్చినాడు, బయటకు వస్తే చిమ్మ చీకటి. కానీ ఆ ఊర్లో రక్షణ లేని మనుషులు ఉన్నారు. దేవుడు దాన్ని దర్శించాలనుకున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలనుకున్నాడు. మరి సింహాలు వస్తాయని చెప్పారేంటి? అలాగే నడుస్తూ, మీ ఊరి చెరువు ఉంది కదా, నీళ్ళు లేవు కానీ గట్ట మాత్రం బాగుంది. అలాంటి గట్ట దగ్గరికి వెళ్ళాడు, మోకరించి ప్రార్థన చేయడం ఆరంభించినాడు. అల్లంత దూరాన కొండలు కూడా ఉన్నాయి. ప్రార్థన ఊరు యొక్క ఉద్యోగం కొరకే ఊళ్ళో ప్రజలను దర్శించమని. కొంతసేపు అయిపోయిన తర్వాత దాదాపు తెల్లవారుతుంది, 4 గంటల కావస్తుంది అనుకుంటా. అప్పుడు ఏదో అలికిడైంది. ఏంటబ్బా అలికిడైతుందని కళ్ళు తెరిచి చూసినాడు. సింహం అడుగులేస్తూ ఆయన దగ్గరికి వస్తుంది. మన పరిస్థితి అయితే ఏముంటుంది? అసలు మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఉంటే కదా అవన్నీ జరగటానికి. ఆయన ఏమన్నాడు తెలుసా? సామెతలు 21, యథార్థవంతుడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. యేసు ప్రభువే ఒక సింహము. ప్రసంగి 5 మన్నించండి, ప్రకటన 5:5, యూదా గోత్రపు సింహం మెల్లగా నడిచి అడగలేస్తూ వస్తుంటే ఏమన్నాడు తెలుసా ఆయన? మన ఇంట్లో ఉంటాయి కదా పిల్లి కుక్కలు అవి ఉంటుంటాయి, మనం పిలుస్తుంటే అలాగ ఆయన 2 చేతులు ఇలాగ పెట్టేసి కమాన్ అని పిలిచినాడంట. జంతువులు మన పిలుపుకు స్పందించేది 2 సూచనలు చూపిస్తాయి. మొదటిది ఏంటంటే తోకాడిస్తుంది, అంటే నేను నిన్ను గుర్తించినాను, నీ ప్రేమకు నేను బద్ధుడిని. రెండవది ఏంటంటే తలదించుకుంటాయి, నీకు నేను విశ్వాస పాత్రుడిని. సింహాన్ని ఎప్పుడైతే ఇలాగ 2 చేతులతో పిలిచినాడో అప్పుడు సింహం తోకాడిస్తూ తలదించుకొని నేరుగా ఆయన దగ్గరికి వచ్చిందాడు. వచ్చిన వెంటనే చెయ్యి ఇట్లు పెట్టినాడు. సింహం మూతంతటిని ఈ చెయ్యి అంతా అలాగా నాలుగుతో టచ్ చేసి చుట్టూ తిరుగుతూ ఉందంట. ఆయన కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. బొమ్మ కాదు, వాస్తవం. అలాగే మన దగ్గర కుక్కలు పిల్లులు పడుకుంటే మన ఇంట్లోన అలాగే ఆ సింహం తన తోకని ఈయనకి కొద్దిగా సపోర్ట్ ఇచ్చి, ఈయనకి చలి పడుతుంది కదా వేడి కొరకు దగ్గరగా వచ్చి పడుకునిందంట. ఇది కథ కట్ చేస్తే ఉదయం 6 గంటల పైన దాటేటప్పటికి ఆ ఊర్లో వాళ్ళు పొలాల పనులకి వెళుతున్నారు. గ్రామాల్లో మీకు తెలుసు కదా, తొందరగానే లేస్తారు. ఉదయాన్న బయలుదేరి వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఆయన ఎద్దులో పశువులు ఏదో తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ దృశ్యం చూసినాడు. ఏంటి ఆశ్చర్యపోయినాడు, ఏంటి సింహము ఎవరో వ్యక్తినట్లున్నారు, నిజమేనా? నేను చూసేది కలనా? కొద్దిగా దూరం నుండి చూస్తే సింహమే. ఆయన ప్రార్థన మోకరించినాడు. రాత్రి మనకు వాక్యం చెప్పింది, ఆయన సింహంతో ఉన్నాడేంటి అని అనుకున్నాడు. ఊర్లో పోయి చెప్పేశాడు. ఎవరైతే ఆయన రాత్రి మా ఇంట్లోనే ఉండని పెట్టుకున్నారో వాళ్ళు ఇల్లు తలపు తెచ్చి చూస్తే ఉంటే కదా ఆయన లేడని అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఊరంతా ఇంక సింహం వచ్చిందని తెలిసి కత్తలు కటార్లు తర్వాత ఏంటి కర్రలు అన్నీ తీసుకొని వచ్చి దగ్గరికి వచ్చినారు.
ఆ సింహాన్ని చూసి అలాగే నిలబడిపోయారు. వారి దగ్గర ఉన్న కత్తులు, కర్రలు అన్నీ అలాగే పడేశారు. సింహం ఒకసారి లేచి వాళ్ళ వైపు చూసిందంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చిటికని వెళ్ళేసి ఇలాగ చేతులంటే ఆ సింహం మెల్లగా తల ఊపుతూ, అలాగే తల ఊపు తోక ఊపుతూ తల దించుకొని మెల్లగా అక్కడి నుండి కొండల్లోనికి వెళ్ళింది. ఇప్పుడు కథ కట్ చేస్తే ఏ గ్రామస్తులైతే కర్రల్లో కత్తులు చేత పట్టుకొని వచ్చినారో అవన్నీ పడేసి ఈయన కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోయారండి. సింహము నీకు రాత్రి కావాలి కాసిందంటే నువ్వు అట్లా ఇట్లా మనిషి కాదు, నువ్వు దేవుడి దూతవు, మా ఊరికి వచ్చిన మానవ దేవుడవు నీవే. ఆ యేసు మాకు కావాలా, ఆ యేసును పరిచయం చేయండి, ఆ యేసు కొరకు మేము జీవించినట్లు సహాయం చేయండి. అందరూ వచ్చి పడిపోతుంటే దొర్లుతుంటే అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు లేచి వారికి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తే ఆ గ్రామంలో గొప్ప ఉద్యోగం వచ్చిందంట. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు లేచి ఇలాగన్నాడు, దానియేలు దేవుడెక్కడా? వేర్ ఇస్ గాడ్ ఆఫ్ డేనియల్? దానియేలు సింహపు నోళ్లను 11వ అధ్యాయం ఏప్రిల్లో రాయబడింది. కొందరు సింహపు నోళ్లను విశ్వాసముతో మూసిరి. భార్యనోరు కాదు, భర్తనోరు కాదు, కొడుకునోరు కాదు, కూతురునోరు కాదు, పరిచయమైన ఫ్రెండ్నోరు కాదు మూసేది, సింహపు నోర్లను మూసిన వాడన్నారు. దేవుడు భక్తులను అలాగా ఆశీర్వదించినాడు, వారి ద్వారా కార్యాలు జరిగించినాడు. గ్రామాల్లో ఉద్యోగం వచ్చింది. ఈ దినాన దానియేలు దేవుడు చనిపోలేదు, సాధు సుందర్ సింగ్ దేవుడు చనిపోలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్నాడు. అంటే మన చుట్టూ సింహాలు రావాలని కాదు, మనకు కలిగే పరిస్థితులు, ఇబ్బందులు, పేదరికము, కష్టాలు, బాధలు, వేదనలు, సింహం లాంటివి మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కనికరం చూపించి వాటిని మూసివేసినప్పుడు దేవుడు మన ద్వారా క్రీస్తు పరిమళ వాసన ఇతరులకు వ్యాపింప చేయాలని కోరుతున్నాడు. దేవుని జనమా, యూదా గోత్రపు సింహము మన దగ్గర తిరగాలని కోరుతున్నాడు. ఓ సింహమా, ఓ సింహమా, ఓ సింహమా, నన్ను బ్రతికించు. ఇదే నా దేవుడికి అలాంటి వాళ్ళు కావాలా? మనం సిద్ధమేనా? మోకరించండి, ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు ప్రేమ గలవాడు. మనమందరం ఆయన సింహానికి సింహ పిల్లలు ఉన్నట్లు ఉండాలని కోరుతున్నాడు. అయితే చాలాసార్లు, లెక్కలేనన్ని సార్లు పడిపోయాం, పతనమైపోయాం. మన పుట్టుక సింహపు పిల్లలని ఎరగలేకపోయాం, సింహానికి పుట్టామని గుర్తించలేకపోయాం. అందుకొరకే భూ సంబంధమైన జీవితం జీవిస్తూ వచ్చిన ఓడిపోయాం, పడిపోయాం. మనలో ఉద్యోగం లేకుండా, మన చుట్టూ వారికి ఉద్యోగం లేకుండా నిర్జీవంగా అరణ్యంలోని అరాహు వృక్షం వలె, బదరి వృక్షం వలె మిగిలిపోయాం. ఈ దినం దేవుడు మనల్ని దర్శించాలని కోరుతున్నాడు. కోరహ కుమారులు లాంటి కష్టాలు మనకు లేకుండా ఉండవచ్చు, కానీ కోరహ కుమారుల యొక్క ప్రార్థన మన ప్రార్థన అయితే ఎంత బాగుండు. యెహోవా నీ ప్రజలను ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆయన బ్రతికించేవాడు, మార్పు లేనివాడు. ఈ మధ్యాహ్నం మనల్ని ఉదయకాలం మనల్ని బ్రతికించాలని కోరుతున్నాడు. చచ్చిన జీవితాలను మనం దాటిపోవాలని ఆయనకి ఇష్టం కాదు. నిర్జీవమైన మనల్ని ఆయన దాటిపోవాలని ఇష్టం కాదు. ఎన్నోసార్లు ఓడిపోయాం. ఈ సంవత్సరంలోనే 11 మాసాల్లో ఓటమి ఎక్కువ విజయం కంటే. శరీరమే ఎక్కువ ఆత్మ కంటే. ఆసక్తి తక్కువ ఆశ కంటే. లోకం ఎక్కువ పరలోకము కంటే. సాతానిష్టము యేసు ప్రభువు కంటే. సొంత కార్యములు ఇష్టము శిలువ కార్యము కంటే. అందుకే దేవుణ్ణి
సమీపం గుండి వెంబడించట్లో విఫలమైపోయా. అయితే ఆయన మరలా బాగు చేయాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం ఆయన శిలువ మనకు సమీపముగా ఉంది. శిలువలో నుండి ప్రవహించే రక్తపు ఊట సమీపముగా ఉంది. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. నీ ఉగ్రత ఎంతకాలం? నిత్యం ఉంటుందా? చిరకాలం ఉంటుందా? ఎల్లప్పుడూ కోపిస్తావా? ఎల్లప్పుడూ మమ్మల్ని శత్రువులకు అప్పగిస్తావా అని దేవుని ప్రజలకు పాత నిబంధనలో ప్రార్థన చేసినారు. కొత్త నిబంధనలో దేవుడు తన కోపాన్ని కుమారుని మీద శిలువలో వేసినాడు. ఇప్పుడు దేవోగ్రతకు పాత్రమైన మనల్ని దైవ పిల్లలుగా చేశాడు. పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేస్తాం, శిలువ వైపు చూస్తాం, శిలువ రక్తం ద్వారా కడగబడదాం. ఎన్నాళ్ళు బ్రతుకు, ఎన్ని రోజులు దౌర్భాగ్యమైంది, ఎన్ని రోజులు తుచ్చమైన లోకం కొరకు పరుగులు తీస్తాం, ఎన్ని రోజులు కాని పనుల కొరకై వేగిరి పడదాం. ఉదయం మొదలుకొని రాత్రి దాకా మిషన్ వల్లే పనిచేసిన లోకంలో నోటికి కడుపుకే చెయ్యి చాపేది కడుపు నుండి నోటికే. అయితే ప్రభు కొరకు చెయ్యి చాపగలిగితే ఎంత బాగుందో. ఉదయకాలం కోరవ కుమారుడు ఏకీభవించి ప్రభు నేను కూడా ఈ ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నీ అందు మేము సంతోషించినట్లు మరలా బ్రతికించు, మరలా బ్రతికించు, మరలా బ్రతికించు. నీ కొరకు నన్ను వాడుకో. రక్షణ పొందిన వారు ఇలాగ ప్రభు కొరకై శిలువ దగ్గరకు వచ్చి కడగబడి ప్రతిష్ఠించుకోవటానికి ఇష్టపడితే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. రక్షణ పొందిన వారు మీతో వాళ్ళు కళ్ళ మూసుకోండి. మీ దగ్గరికి ఒక కార్డు తీసుకొని వస్తారు, మీతో వాళ్ళు కళ్ళ మూసుకోండి. సిస్టర్స్ వైపు ఇవ్వండి బ్రదర్. మీరు ఒక్కళ్ళు ఎంతమంది కనిస్తారు? సిస్టర్స్ వైపు ఒక 2-3 సిస్టర్స్ ఎవరన్నా తీసుకున్నామా కార్డ్స్? బ్రదర్స్ వైపు కింద బయట పార్కింగ్ స్లాట్లో. సోదరి దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. అక్క దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. ఇంకొక 2-3 సిస్టర్స్కి వెళ్ళమ్మా. ఈ ఉదయకాలము నన్ను కూడా బ్రతికించు ప్రభు అని కోర కుమారులతో నేను కూడా ఏకీభించి ప్రార్థిస్తున్నాను. నేను కూడా బ్రతకాలనుంది, నా కొరకు ప్రార్థన చేయడానికి కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. అక్క దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. సోదరుల దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. సోదరుల దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. మీరు చేయి పట్టుకుని గాక. మీరు బ్రతుకుదురు గాక. మీరు నిలుతురు గాక. మీరు లేతురు గాక. జీవం మీలో ప్రవహించును గాక. జీవార్థమైన వెలుగు మీ మధ్యలోనికి వచ్చును గాక. మీ అంధకారం తొలగించబడిన గాక. మీరు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను ఉందురుగాక. మీరు ఆశీర్వదించబడుదురు గాక. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. మీ చేయి పట్టుకొనును గాక. మిమ్మల్ని అభినందించును గాక. మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కోరిక సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తు నెరవేర్చును గాక. మీ పక్షమున యేసుక్రీస్తు ప్రభువు యుద్ధము సహాయం చేయను గాక. ప్రేమ్ కొన్ని పత్రికలు తీసుకో ఆ బ్రదర్స్ దగ్గర. బ్రదర్ కొన్ని ఇవ్వండి, సిస్టర్స్ కూడా కొన్ని ఇవ్వండి. సిస్టర్స్ ఇంకెవరమ్మా? 2-3 లేరా? కార్డ్స్ వాలంటీర్గా తీసుకొని ఇతరులకు ఇచ్చేవాళ్ళు ఇంకెవరైనా అమ్మా? కార్డు తీసుకునే వాళ్ళు కాకుండా ఇప్పుడు నేను కోర కుమారులతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. నీ యందు నేను సంతోషించినట్లు మరలా నన్ను బ్రతికించుము, మరలా నన్ను బ్రతికించు, మరలా నన్ను బ్రతికించు, మరలా నన్ను బ్రతికించుము. సోదరి దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. అక్క దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. మీ కోరిక సిద్ధింపజేయను గాక. మీ ప్రార్థన ఆలకించును గాక. మీరు సంతోషంతో బయలు వెళ్ళుదురు గాక. మీ నిర్జీవము జీవమవును గాక. మీ దుఃఖము నిట్టూరు బెగిరిపోవును గాక. మీ అడవు ఉల్లసించి కస్తూరి పుష్పం పోయిన గాక. మీరు ఆత్మ సంబంధమైన అనుభవంలోని కొత్తరు గాక. మీ మీద వెలుగు ప్రకాశించును గాక. సముద్ర వ్యాపారం మీ వైపు త్రిప్పబడును గాక. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు గాక. రాజులు మీలో నుండి బయటకు వస్తురు గాక. మీ చేతి పనిని ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక. మీ విజ్ఞాపన దేవుడు చోరు పెట్టను గాక. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి అమ్మ. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. ఇంకా ఎవరైనా ప్రభువా నన్ను ఉజ్జీవింపజేయి, నన్ను ఉజ్జీవింపజేయి, నన్ను కూడా ఉజ్జీవింపజేయి, నన్ను కూడా ఉజ్జీవింపజేయి అమ్మ. కుడి చేయి కనబడేటట్టు ఎత్తి ఉంచండి, కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కార్డు తీసుకునే వాళ్ళు కాదు,
కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. ఇప్పుడు నేను ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటున్నా, ప్రభు నన్ను కూడా ఉజ్జీవింపజేయాలని కోరుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా జీవించాలని కోరుతున్నాను, ప్రభు నన్ను దర్శించు, నన్ను దర్శించు, నన్ను దర్శించు. కుడి చేయి కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. సోదరుడు దేవుడు నిన్ను కరుణించును గాక, సోదరుడు దేవుడు నిన్ను కరుణించును గాక, సోదరుడు దేవుడిని తన సన్నిధి కాంతి మీద ప్రకాశింపజేయను గాక, నీకు ముందుగా వెళ్ళను గాక, నీ మార్గంలో సిద్ధం చేయను గాక, నీ వంకర మార్గంలో చక్క చేయను గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఖాళీకి వచ్చి ఖాళీగా వెళ్ళిపోవద్దు. ఏదో వచ్చినట్లే విన్నానులే వెళ్ళిపోతున్నానులే వెళ్ళిపోవద్దు. ఈ దినాన నువ్వు ప్రభుకు అప్పగించుకుని శిలువ దగ్గరికి వచ్చి రక్తం ద్వారా కడగబడి చేసుకునే తీర్మానము అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి ఎదురు చూస్తున్నాడు. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సింహ పిల్లని నేను కూడా బ్రతికాలో, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఇంకెవరైనా ఉన్నారా? సింహానికి నేను కూడా సింహ పిల్లనే, నాకు పిల్ల కాదు, కోతి పిల్ల కాదు, కుక్క పిల్ల కాదు, పంది పిల్ల కాదు, పిల్లి పిల్ల కాదు, సింహానికి సింహ పిల్లనే. నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా కింద పైన పార్కింగ్ స్లాట్లో స్క్రీన్ పెట్టిండే దగ్గర, మీరు బయట, మీరు ఎక్కడున్నా సరే, యేసు నన్ను బ్రతికించు, యేసు నా శాపాన్ని తీసివేయి, యేసు నన్ను కూడా జ్ఞాపం చేసుకో. ఇంకెవరైనా పర్వాలేదు, వీళ్ళు ఇలాగే చెప్తుంటారు అనుకో. అమ్మాయి పక్కన చూడు, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా చివరిసారిగా అడుగుతున్నా, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. యేసు ప్రభువా నన్ను కూడా ఉజ్జీవింపచేయి. ఇదే నా ఆర్తధ్వని, ఇదే నా అంగలార్పు, ఇదే నా హృదయ ఘోష, ఇదే నా మనవి, ఇదే నా కన్నీటి ప్రార్థన అనేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మీరు కరుణించును గాక, మీ చేయి పట్టుకొనను గాక, మీ ప్రార్థన అంగీకరించును గాక. కార్డు తీసుకున్న వాళ్ళు చెయ్యి ఎత్తొద్దమ్మా. మొదటి కార్డు తీసుకున్నారు కదా, మళ్ళా చెయ్యి ఎందుకు? మొదటి కార్డు తీసుకున్న వాళ్ళు ఇంక చెయ్యి ఎత్తొద్దండి. ఈ మధ్యాహ్నము యేసు ప్రభు నన్ను దర్శించాలని కోరుతున్నాను, నన్ను ఆయన ఉజ్జీవింపజేయాలని కోరుతున్నాను, నా జీవితాన్ని మార్చాలి, ఆయన వాడుకోవాలని కోరుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే. చివరిసారిగా అడుగుతున్నాం, తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారమ్మా? ఇంకెవరైనా? సహోదరుడా, దేవుడు నీ చేయి పట్టుకొనను గాక, నీ తీర్మానం అంగీకరించును గాక, నువ్వు కక్కలు పెట్టబడిన పదనైన నిర్మాణంగా ఉందో గాక, నీ చీకటి వెలుగవును గాక, నీ ఎరుకు విశాలమవును గాక, నీ శాపం ఆశీర్వాదముగా మార్చబడును గాక, నీ దుఃఖం నిట్టూరు పెగిలిపోవును గాక, దేవుని అనుగ్రహైశ్వర్యము నీ మీదకి దావానములో దిగివచ్చును గాక. ఈ కోడికలు నీ కొరకే, ఏర్పాట్లు నీ కొరకే, ప్రార్థన నీ కొరకే, ప్రయాస నీ కొరకే, కన్నీరు నీ కొరకే, ఈ శ్రమంతా నీ కొరకే. దాటిపోవద్దు. యేసు శిలువను చూచి వెనకంజ వేయటానికి ఇష్టపడొద్దు. యేసు శిలువలో నుండి ప్రవహిస్తున్న రక్తపు ఊట త్రోసివేసి దాటిపోవద్దు. యేసు నన్ను బ్రతికింపచేయి. ఇదే నీ ప్రార్థన అయితే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని కనపడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి కొంతకాలం ఆయనతో సాగిన తర్వాత జీవితంలో కృంగిపోయి, సోలిపోయి, డస్సిపోయి, నిర్జీవంగా ఉండి తిరిగి జీవప్రాప్తులుగా చేయబడాలని ఆశ కలిగి వాక్యానికి స్పందించి శిలువ వైపు చూచి శిలువలో నుండి ప్రవహించే రక్త బూట దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి తిరిగి ఉద్యోగంలోనికి రావాలని కోరుతూ ప్రార్థన సహాయాన్ని అభ్యర్థిస్తూ చేతి చూపిన మిమ్మల్ని యేసు నామమును అభినందిస్తున్నాం. దేవుడు మీ తీర్మానాన్ని ఆమోదించును గాక, అంగీకరించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వబడిన తీర్మాన కార్డులో మీ పేరు, అడ్రస్ పూర్తిగా రాయండి. ప్లీజ్ ప్రే ఫర్ మై రివైవల్, నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అని రాసి కింద భాగాన్ని చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. కార్డు పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. మీరు వెళ్ళిన స్థలములో
ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి తీర్మానం చేసుకునండి. మనం మనుషులమే, త్వరగా తీర్మానం చేసుకునే వారము, త్వరగా పడిపోయే వారము. అయితే బైబిల్లో రాయబడింది, త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు శక్తిమంతుడైన రక్షకుడు యేసున్నాడు. ఆయన చేయబట్టుకుని నడిపిస్తాడు. ఆయన నడిపించినప్పుడు సాతాను ఓడిపోతాడు. కనుక ఆయన నడుపుదలలోనికి వచ్చి ఆయన కొరకు జీవించాలని ఆయనకు మనల్ని అప్పగించుకొని క్రొత్త జీవితం, ఉజ్జీవింపబడిన జీవితం, ఆయన కొరకు జీవించే జీవితం జీవించినట్లు ప్రభువు సహాయం చేయను గాక. ఎవరైతే రక్షణ పొంది ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం విని ఆత్మలో జీవం లేకపోయినా, బలహీనంగా ఉండి ఉద్యోగం లేకపోయినా తీర్మానం చేసుకోకుండా అలాగే మొండిగా ఉన్నారేమో. కొంతమంది విశ్వాసులు అలాగే ఉంటారు. నేను ఎన్నోసార్లు తీర్మానం చేసుకుని అయినా ఓడిపోయే, తీర్మానం చేసుకోవడం ఎందుకు, ఓడిపోవడం ఎందుకు, ఇలాగే ఉండేస్తామని అనుకుంటా. నువ్వు తీర్మానం చేసుకోకపోతే ముందుకు వెళ్ళడము అంత తేలికేం కాదు. అలాగే తీర్మానం చేసుకున్న వాళ్ళంతా ముందుకు వెళ్ళినారని కాదు దీని అర్థం. నీ తీర్మానాన్ని దేవుడు అంగీకరించి నీ కొరకు తను వాడుకోవాలని కోరుతుంటాడు. అందుకని నీ తీర్మానము దేవుడికి, ఇదిగో ప్రభువా నేనున్నా, నన్ను కూడా ఉజ్జీవింపజేయి అనటానికి ఒక సూచన. ఆ సూచన ఎవరు చేసుకోలేదో మరలా మీరు ఎక్కడున్నా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన.